ఎంత పరీక్ష చేయడానికి వస్తుంటాడో అంత నీకు ఫలితం గొప్పదిగా కలుగుతుంటది. The more God tests you, pariksha, you will have excellent results. చక్కగా విచారణ చేయండి. Investigate clearly well. మీకు ఎగ్జామినేషన్స్ వస్తున్నాయంటే భయపడిపోతుంటారు. As examinations approach, you will be afraid of them. కానీ ఆనాటి పరమ భక్తులు పరీక్షకై సంసిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు. The ardent devotees of those days were prepared for these tests. టెస్టే నాకు కావాలి. He said, I want the test. ఈ టెస్ట్ అంతా భగవంతునికి ఒక టెస్ట్. This test of mine is the test of కాబట్టి God. భగవంతుని టెస్ట్ ను నేను విరుద్ధంగా పోకూడదు. I cannot act against the taste of God. అదే నా యొక్క టెస్ట్ ను తీరుస్తుంది. And that very taste of God will satisfy అని me. పరీక్షలకు పోయేటప్పుడంతా కూడా త్వరగా రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి అని మనం పరీక్షను కోరాలి. కానీ పరీక్ష ఇప్పుడొద్దు, ఇంకా 2 నెలలు ఆలస్యం కావాలి, ఇంకా 2 నెలలు ఆలస్యం అని మనం ఆ విధంగా కోరకూడదు. ఈ టెస్ట్ అనేటువంటి ఎంత త్వరగా వస్తుంటే అంత ఉన్నత క్లాస్కి మనం ఎక్కిపోవచ్చును. మనం ఉన్నత స్థాయికి పోవాలంటే టెస్ట్ వచ్చే తీరాలి. ఆ టెస్ట్కి మీరు సిద్ధంగా ఉండినప్పుడే మీకు అన్ని విధాల ఉన్నత స్థాయి చిక్కుతుంది. You are bound to be tested. You should face the test to be promoted. కనుకనే మనము టెస్ట్ వస్తుండాలంటే మీరు ఎంతో ఆనందించాలి. You should be very happy as the test approaches. పరీక్షలు వస్తున్నాయి, ఏం చదవాలో ఎట్లా చదవాలో అని బదులు కానీ లేక బాధలకు కానీ అవకాశం ఇవ్వకండి. పరీక్షలు దగ్గరికి వచ్చే కొద్దీ అంత ఆనందాన్ని అభివృద్ధి గావించుకోవాలి. As examinations are nearing more and more, be joyful. త్వరగా నాకు పరీక్షలు వస్తుంది, ఈ పరీక్షల్లో మంచి మార్క్స్ తెచ్చుకుంటే నేను ఉత్తమ స్థానానికి ఉత్తీర్ణుడైపోతాను. Examinations are fast approaching. The moment I pass, I will go to a higher class. కనుక పరీక్షలను మనం ఆశించాలి కానీ So welcome tests. మనం దూషించకూడదు. You should never be away from them. అదే రీతిగానే ప్రాచీన కాలపు ఋషులందరూ కూడాను పరీక్షలు చేస్తూ ఉంటుంటే ఎంతో ఆనందించేటువంటి వాడు శిష్యుడు. In olden days, when the preceptors tested, disciples welcomed their tests. ఏకలవ్యుడు చాలా ఆనందించాడు. Ekalavya was very happy. అయ్యో గురుదక్షిణ ఏం కావాలి అంటే అడిగేటప్పటికి నాకు నీ చిటికిన వేలు ఇమ్మని చెప్పాడు. What is an offering to be given to the preceptor? The preceptor Drona wanted the thumb to be given. అప్పుడు ఆ యొక్క థంబ్ ఇచ్చేశాడు. Then he gave this thumb as an ఎంత offering. అదృష్టవంతుణ్ణి నేను. How lucky I am. అది ఇవ్వటం చేతనే తాను ఉన్నత స్థాయిని చెందాడు. Because of the sacred offering of the thumb, he was ఏకలవ్యుని exalted. ఎంతటి గొప్పవాడు మరొకడు వేడి తన గొప్ప కీర్తిని సాధించాడు. Ekalavya won the esteem and the reputation of everybody, that no one is beyond him, above భగవంతునికి him. ఏమైనా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. One should be prepared to sacrifice anything for కారణం ఏమిటి? God. భగవంతునికి ఎట్టి ఆశలు లేవు. కోరికలు తాను అందుకునే నిమిత్తం రాలేదు, అందించే నిమిత్తం వచ్చాడు. సత్యాన్ని మీరు గుర్తించుకోనకుండా Without knowing this